లాక్డౌన్ 2.0 అనే ఈ పదం ఇప్పట్లో చాలా వినపడుతుంది. ప్రపంచంలో యుద్ధపు వాతావరణాలు, అనిశ్చిత పరిస్థితులు ఎక్కువైపోయాయి. ధనవంతులు ఏదో ఒక దారి చూసుకుంటారు, పేదవాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మరి మన పరిస్థితి ఏంది? అదేనండి, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంది? మనం కరోనా వచ్చినప్పుడు ఈ లాక్డౌన్ని ఒక్కసారి ఫేస్ చేసాం. కాదు 2 సార్లు ఫేస్ చేశాం. ఎటు చూసినా మూతబడిన రోడ్లు, మూతబడిన ఆఫీసులు, మూతబడిన బిజినెసెస్లే మనకు కనపడతాయి. లాక్డౌన్ చేస్తారు కరెక్టే, దెన్ వాట్ అబౌట్ అవర్ ఫైనాన్సెస్? ఈఎంఐ మాత్రం కట్టాల్సిందే, రెంట్ మాత్రం కట్టాల్సిందే, స్కూల్ ఫీజులు మాత్రం కట్టాల్సిందే, నిత్యావసర వస్తువులు కూడా ధర చెల్లించి కొనాల్సిందే. అవి మాత్రం లాక్డౌన్లో సెలవు తీసుకోవు. మన తలపైన జుట్టు పెరిగినట్టు అవి మాత్రం పెరిగిపోతూనే ఉంటాయి. ఒక మధ్యతరగతి మనిషి కష్టాలు చూస్తే కొండంత ఉంటాయి, కానీ ఇన్కమ్ చూస్తే జీరో. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక మధ్యతరగతి మనిషి ఏం చేస్తాడో తెలుసా? తన దగ్గరున్న సేవింగ్స్ మొత్తం వాడుకొని, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆ డబ్బులు కూడా వాడుకొని ఈఎంఐలు కట్టలేక ఒక మెంటల్ ప్రెషర్లో పడిపోతాడు. కొన్ని మధ్యతరగతి కుటుంబాలు మాత్రం బ్రతికిపోతాయి, కొన్ని మాత్రం ఈ ఉచ్చులో పడి బయటికి రాలేక కూలిపోతాయి. ఒక మిడిల్ క్లాస్ మనిషి జాబ్కి వెళ్ళకపోతే అది తనపైన, తన కుటుంబం పైన ఇమీడియట్ ఇంపాక్ట్ పడుతుంది. జీతం వచ్చి రాగానే కార్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ అంటూ అన్ని లోన్లు టైంకి కడుతూ జీవితాన్ని అలా నెట్టుకొని వస్తుంటే సడన్గా లాక్డౌన్ అంటే ఒక మధ్యతరగతి మనిషి పరిస్థితి ఏం కావాలి? లాక్డౌన్ అనగానే ఒక మధ్యతరగతి మనిషి గుండె ఆగినంత పని అవుతుంది. ముందే డబ్బు లేదు ముర్రో అని మొత్తుకుంటుంటే ఆ బ్యాంక్ వాడు ఫైన్లు, పెనాల్టీల పైన పెనాల్టీ వేస్తూ ఆ ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా బ్యాంక్లోంచి లాగేస్తాడు. ఇటు చూస్తే ఈఎంఐ కట్టలేదని ఈ బ్యాంకు వాడు, ఇటు చూస్తే బ్యాంక్లో బ్యాలెన్స్ లేదని ఈ బ్యాంకు వాడు ఫైన్ల పైన ఫైన్లు, పెనాల్టీల పైన పెనాల్టీలు వేస్తూ ఇంకొకసారి చెక్ సబ్మిట్ చేసి మళ్ళీ ఫైన్ వేసి మళ్ళీ పెనాల్టీ వేసి ఒక జలిగా మనిషిని పట్టుకొని రక్తం ఎలా పీరుస్తుందో అలా మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని మొత్తం పీల్చి పారేస్తారు. కరోనా వచ్చిందనో, యుద్ధం వచ్చిందనో, ఇంకా ఏదో వచ్చిందనో లాక్డౌన్ చేస్తారు కరెక్టే, కానీ ఇంట్రెస్ట్ల నుంచి, ఈఎంఐల నుంచి, ఫైన్ల నుంచి ఒక సగటు మనిషిని, ఒక మధ్యతరగతి మనిషిని కాపాడేదానికి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ సింపులే కానీ బట్ యెట్ వెరీ పవర్ఫుల్. లాక్డౌన్ ఉన్న నెలల్ని ఈ క్యాలెండర్లో నుంచి తీసివేయాలి. ఎలా అంటే ఆ నెలలలో ఈఎంఐ కలెక్ట్ చేయకూడదు, ఇంట్రెస్ట్ అక్యుములేట్ చేయకూడదు, రెంట్ ప్రెషర్ ఉండకూడదు, స్మాల్ బిజినెసెస్కి రాయితీ ఇవ్వాలి. అవి ఎప్పుడు రెజ్యూమ్ చేయాలంటే ఒక సగటు మనిషి జీవితం నార్మల్ అయ్యాక మళ్ళీ రెజ్యూమ్ చేయాలి. మేము లోన్లని కొట్టివేయమని అడగటం లేదు, మేము లోన్లు కట్టేదానికి సమయం కావాలి అని అడుగుతున్నాం. నేను చెప్పేది మొత్తానికి మాఫీ చేయమని కాదు, మా జీవితాలు నార్మల్ అయ్యేదాకా మాకు కొంచెం టైం కావాలి అని అడుగుతున్నాం. మన ప్రభుత్వం మన జీవితాల్ని ఎలా తాత్కాలికంగా ఆపివేస్తుందో అలానే ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ని కూడా తాత్కాలికంగా ఆపివేయాలి కదా. కరోనా టైంలో మన గవర్నమెంట్ ఏం చేయలేదంటే చేశారు. ఈఎంఐలను తాత్కాలికంగా ఆపివేసేదానికి ఈఎంఐ మారిటోరియం ఇచ్చారు. ఈఎంఐ మారిటోరియం అంటే అది ఇంకా దారుణం. ఒక్కసారి ఈఎంఐ మారిటోరియం మనం తీసుకుంటే అది తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుందేమో, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. లోన్ మారిటోరియం అంటే నీకు తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుందేమో, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం నువ్వు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తావు. ఎందుకంటే నువ్వు కట్టని ఈఎంఐ నీ అవుట్స్టాండింగ్ అమౌంట్కి యాడ్ అయ్యి, నీ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఎక్కువై, దానిపైన ఇంట్రెస్ట్ యాడప్ అయ్యి, నువ్వు కట్టవలసిన నెలలు ఎక్కువై, నువ్వు కట్టవలసిన టెన్యూర్ ఎక్కువై నువ్వు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తావు. ఇది తెలియక ఈ ఆప్షన్ తీసుకున్న చాలామంది ఇప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రిలీఫా లేదా ఒక ఉచ్చులోకి లాగడమా? నాకు మాత్రం ఒక ఈఎంఐ అనే ట్రాప్లోకి మనల్ని లాగడమే అనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రిలీఫ్ అని మాత్రం నాకు అనిపించడం లేదు. ఎందుకంటే దీనికి చదివేదానికి కూడా రాని మారిటోరియం అని ఒక పేరు పెట్టి, నోరు కూడా తిరగదు అలాంటి ఒక పేరు పెట్టి, దీని అర్థం కూడా క్లియర్గా చెప్పకుండా ఒక ఈఎంఐ ఉచ్చులోకి లాగడమే ఈ మారిటోరియం అంటే అని అనిపిస్తుంది. మనం చరిత్రని ఒక్కసారి తిరగవేసి మన భారతదేశపు రాజులు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశారో ఒకసారి చూస్తాం. రాజ్యాల మీద రాజ్యాలు యుద్ధాలు చేసుకున్నప్పుడు ట్యాక్స్ కట్టడం చాలా మటుకు తగ్గించారు, ఒక్కొక్కసారి మొత్తానికి మాఫీ చేశారు. రైతులు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి రికవర్ కావడానికి టైం ఇచ్చారు. ఎందుకంటే
మనుషులు బ్రతుకుతేనే కదండి రాజులైనా రాజ్యాలైనా. ఇలాంటి డిసిషన్స్ ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లు తీసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మనం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ అని చప్పట్లు కొట్టుకోవడం కాదు. మిడిల్ క్లాస్ కూలిపోతే ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళని అంత తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ పే చేస్తారు, వాళ్ళు సిస్టమ్నే రన్ చేస్తారు. లాక్డౌన్ చేసి మా జీవితాల్ని ఎలా తాత్కాలికంగా ఆపివేస్తారో అలానే ఈ మెంటల్ ప్రెషర్ని, ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ని కూడా తాత్కాలికంగా ఆపివేయండి. దేశం కోసం, ప్రభుత్వం కోసం మేము ఇండ్లల్లో డోర్లు వేసుకొని ఉంటాం సరే, కానీ మా కోసం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ దేశం? కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ లాక్డౌన్కి ఎంజాయ్ చేశాం, సెకండ్ లాక్డౌన్కి భయపడ్డాం, థర్డ్ లాక్డౌన్కి చనిపోవడం ఒక్కటే మిగిలింది. మన గవర్నమెంట్ అట్లీస్ట్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి మధ్యతరగతి వైపు చూస్తే బాగుంటుంది. లేదంటే ఈ మధ్యతరగతి వాడు మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేక ఈ పెద్దవాళ్ళు ఆడుకునే ఆటకు బలైపోతాడు. ఇలాంటి వీడియోస్, ఇలాంటి టాపిక్స్ మీరు మిస్ కాకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని నొక్కి పెట్టుకోండి, ఆశీర్వదించండి.